నవీన్ చంద్ర హీరోగా నటించిన 11 సినిమా రివ్యూ చూద్దాం. అంతకంటే ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు హీరో నవీన్ చంద్ర ఒక మాట అన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోస్ అప్పుడు మీకు నచ్చకపోతే మీ టైం వేస్ట్ చేసినందుకు మీ మనీ మీకు రిటర్న్ ఇచ్చేస్తా, యూ ఆల్ హ్యావ్ ద రైట్స్ టు ఆస్క్ ద మనీ బ్యాక్ అని అన్నారు. ఒకటే చెప్తాను, మంచిగుంది భయ్యా సినిమా, టైం తీసుకొని చూడండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక బ్రేవ్ అండ్ స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి కేసు అయినా సాల్వ్ చేయగలడు. అలాంటి పోలీస్ ఆఫీసర్కి ఒక కొత్త కేసు వెళ్తుంది. అదే వైజాగ్లో జరిగే సీరియల్ హత్యలు. ఎవరు చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు, ఈ హత్యల వెనుక ఉన్న కథ ఏంటి అన్నది మిగతా స్టోరీ. టాప్ నాచ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్పెషల్గా చెప్పాలి, బాగుంది, సోల్ ఆఫ్ ద మూవీ అనొచ్చు. స్టార్ట్ అయిన ఒక 10-15 మినిట్స్ ఓపిక పట్టండి. మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయినాక స్టార్ట్ అవుద్ది అసలైన సినిమా. ఎంగేజింగ్గా మంచిగా వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ బాగుంది, లిటరల్లీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఇక విలన్ గురించి రివీల్ చేయను, బికాస్ మీరు ఎంజాయ్ చేయాలి ఆ ట్విస్ట్ని. ఇక పర్ఫార్మెన్స్ వచ్చేసి నవీన్ చంద్ర సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు. డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హార్డ్ వర్క్ మనకి స్క్రీన్ పైన కనపడుద్ది, అంత బాగుంది. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే కామెంట్ చేయండి, లేదా చూశాక వచ్చి కామెంట్ చేయండి ఎలా ఉందని. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, బట్ చిన్నపిల్లల్ని దూరం ఉంచండి. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 5కి 3.25. గుడ్ క్రైమ్ థ్రిల్లర్, మంచి సినిమా, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. మరెన్నో ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.